గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యావన్ మంది హిట్ టీవీ ప్రేక్షకులకు అక్షతృతీయ శుభ అభినందనలు, శుభాకాంక్షలు, శుభాశిస్సులు అందజేస్తూ, అక్షతృతీయ అంటే క్షయము లేనిది. తిథులలో తదియ మాసాలలో వైశాఖ మాసం, వైశాఖ శుద్ధ తదియను అక్షతృతీయ అని వాడతారు. ఆ రోజు డోలా గౌరీ వ్రతం అనేటువంటి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు మహారాష్ట్ర ప్రాంతంలో. అదేవిధంగా ధర్మావతారుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి త్రేతాయుగ ప్రారంభం కూడా అక్షతృతీయ నాడు, అంటే వైశాఖ శుద్ధ తదియ నాడు జరిగింది. మరి ఈ అక్షతృతీయ విశేషం ఏంటి? ఈ అక్షతృతీయకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకోవాల్సినప్పుడు, అక్షము, అక్షయ అంటే క్షయము లేనిది అనగా తరిగిపోనిది. అందులో ఈ సంవత్సరము విశేషంగా అక్షతృతీయ శుక్రవారం రావడము, రోహిణీ నక్షత్రముతో కూడి రావడము చాలా 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 విశేషం. ఇది బహు అరుదు. మరి అక్షతృతీయ అనగానే చాలామంది కొత్త వస్తువులు కొనడము, ముఖ్యంగా బంగారాలు కొనడము, ఇవన్నీ కూడా చేస్తుంటారు. కానీ అవి ఒక భాగం మాత్రమే ఈ అక్షతృతీయ రోజు. నిజంగా అక్షతృతీయ అంటే ఆ రోజు పాటించవలసింది ఏంటయ్యా అంటే, లక్ష్మీ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల కోసము లక్ష్మీ అష్టోత్తర జపము, అదేవిధంగా సౌందర్య లహరి పారాయణము, మరి లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చనలు, ఇవన్నీ కూడా చేయడం. అదేవిధంగా రోహిణి, మరి రోహిణీ నక్షత్రము చంద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి సాయంకాలం పూట విజయనాడు కనబడని చంద్రుడు తదినాడు తానే కనబడతాడు అంటారు. కాబట్టి ఆ చంద్రుడి దర్శనం చేసుకొని చంద్రుడి యొక్క మూలమంత్రాన్ని జపిస్తూ గడపడం. అయితే ఇక్కడ కొన్ని వ్యాపార సంస్థలు కానివ్వండి, కొన్ని విదేశ పద్ధతులు కానివ్వండి, అక్షతృతీయ నాడు బంగారం కొనాలి అనేది కేవలం ఒక భాగం మాత్రమే. నిజంగా రాముడికి సంబంధించింది. మరి దేవతలందరూ కూడా కూర్చొని ఆ అక్షతృతీయ రోజు ఒక సమావేశం పెట్టుకుంటారు దేవతలు. కోన్వసిన్ సాంప్రదంలోకే గుణవాన్ కష్టవీర్యవాన్. ఎవరయ్యా ఈ త్రేతాయుగంలో ఏ అవతారం వస్తుంది, ఆ అవతారం వల్ల ఏమి ప్రయోజనము అనేటువంటి విషయాన్ని అడుగుతారు. అడిగినప్పుడు బ్రహ్మగారు చెప్తారు, సృష్టికర్త, ధర్మాత్మా సత్యసంధశ్చ ప్రజానాంచ హితేరథ యశస్వీ జ్ఞాన సంపన్న శుచిర్వ్యస్య సమాధిమాన్. అయ్యా, క్షయము లేనటువంటిది అక్షయం కాబట్టి తృతీయ. మరి చూడండి, ఇది దైవము, ఇదంతా కూడా లౌకికము, కుటుంబం అంతా కూడా ఇది క్షయం లేనిది కాబట్టి ఈ 5 వేళ్లలో ఇదే పెద్దగుంది. అదేవిధంగా అవతారాలలో ముఖ్యమైనటువంటి అవతారము ప్రారంభమైంది అక్షతృతీయ రోజు. రామాయణంలో ఉన్నటువంటి రాముడు, శ్రీరామచంద్రుడు. నిజంగా శ్రీరామచంద్ర అవతారం గురించి తెలుసుకోవడం అక్షతృతీయ నాడు చేయవలసినటువంటి పని. శ్రీమద్ రామాయణం చదవడము, సుందరాకాండ పారాయణ చేయడము, ఇవన్నీ కూడా. లౌకికంగా ఆలోచన చేసినప్పుడు ఈరోజు బంగారం కొంటే మనకు బాగా హెచ్చుగా ఇంకా బంగారం వస్తుంది. ఈరోజు నూతన వస్త్రాలు కొన్నట్టయితే అవి ఎప్పుడూ బాగా వస్తాయని. ఇది ఒక భాగం మాత్రమే. నిజంగా సనాతన పాండిత్యంలో
సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప రహస్యము అక్షయ తృతీయ రోజు మనము రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని రాముడి యొక్క అవతారం గురించి తెలుసుకొని కుటుంబ వ్యవస్థ ఈనాడు చిన్నాభిన్నమైపోతున్నటువంటి వ్యవస్థలన్నింటిలో కుటుంబ వ్యవస్థ చాలా చాలా ఘోరంగా ఉంది. భార్యాభర్తలకు విరోధాలు, తండ్రి కొడుకులకు విరోధాలు, ప్రాణ స్నేహితులకు విరోధాలు, అపనమ్మకాలు, అవిశ్వాసాలు ఇవన్నీ ఉన్నటువంటి తరుణంలో మనకు ముఖ్యంగా కావలసినటువంటి గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించి కుటుంబ వ్యవస్థనంతా కూడా చక్కటి మార్గంలో నడిపినటువంటి ఆ ధర్మావతారుడైనటువంటి రామచంద్రమూర్తి జన్మించినటువంటి త్రేతాయుగ ప్రారంభము అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజు ఉదయం నిద్రలేచి స్నానాది కృత్యములన్నీ కూడా ఆచరించి మరి ఆ రాముణ్ణి దర్శించుకొని రామతారక మంత్రాన్ని జపించడం. మరి క్షయంకాంది ఏదైనా ఉందా అంటే నశింపంది ఏదైనా ఉందా అని ఆలోచన చేసినప్పుడు అన్నీ నశించేవే. యదృశ్యం తన్నశ్యం. కాబట్టి ఏది కనబడుతుందో అది నశించక తప్పదు. చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒక్కటి లేదురా, కన్ను మూసి తెరుచు లోపల కనిమిలేములు మారురా. కాబట్టి ఈరోజు శ్రీమంతుడున్నవాడు కొంతకాలానికి దరిద్రుడుగా కావచ్చు, ఈనాడు దరిద్రుడుగా ఉన్నటువంటి వాడు కొంతకాలానికి శ్రీమంతుడుగా కావచ్చు. అంటే చంచలమైనటువంటి జగత్తు. కాబట్టి ఈ అక్షయ తృతీయను రెండు కోణాలలో చూసినప్పుడు, బొమ్మ బొరసాన్ని చూసినప్పుడు ఒక భాగమంతా కూడా నూతన వస్తువులు కొనడము, ఏ నూతన వస్తువును కొన్నా అది క్షయమైపోయేవి. ఉదాహరణ, కొన్ని సంవత్సరాల క్రితము మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కైలాబ్ పడుతుందని ఒక వార్త వ్యాపించింది. అప్పుడు కొంతమంది నా సంపద ఎక్కడ పోతుందో, నా సంపద ఇతరులకు చేరకూడదని బంగారాన్ని మింగిన వాళ్ళు ఉన్నారు, రకరకాల పదార్థాలతో విందు భోజనాలు చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాలమైనటువంటి సుఖాలు అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఉంటామో ఉండమో, ఈ బంగారం ఎవరికి పోతుందో అని ఆ బంగారాన్ని కూడా మింగిన వారు ఉన్నారు. కానీ క్షయమైపోలేదా? పోతుంది కదా. నిజంగా క్షయం కాంతి ఏంటంటే నీవు చేసేటువంటి మంచి పని, నీవు చేసేటువంటి సదాచారము, నీలో ఉన్నటువంటి సత్ప్రవర్తనము, నీలో ఉన్నటువంటి నిజము మాత్రమే క్షయం కాదు. కాబట్టి ఇలాంటి అక్షయ తృతీయ రోజు విశేషంగా అయితే మీరు కొత్త వస్తువులు కొనడానికి నేను వ్యతిరేకం కాదండి. కొత్త వస్తువులు కొనండి, వాటితో పాటు జ్ఞాన సంపదను కూడా పొందాలని మరొక్కసారి అక్షయ తృతీయ సందర్భంలో మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా హిట్ టీవీ ప్రేక్షకులకందరికీ కూడా మరొకసారి అక్షయ తృతీయ శుభ ఆశీస్సులు, శుభాకాంక్షలు. హరి ఓం తత్సత్.